శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ గురు పూర్ణిమ నుండి అనగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం. మరి ఈ ఆదివారం రోజున అనగా జూలై 2024 మరి 21వ తారీఖున మనకు గురు పూర్ణిమ అనేది కూడా మనకు కలగబోతుంది, రాబోతుంది గురు పౌర్ణమి. ఇది చాలా అత్యద్భుతమైనదండి గురు పూర్ణిమ. మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి మీకు అపారమైనటువంటి ధన సంపదను కలిగించేటువంటిదే ఈ గురు పూర్ణిమ. ఈ గురు పౌర్ణమి నుండి మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది, అదృష్టవంతమైనటువంటి మలుపు. ఎవరు కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క గురు పౌర్ణమి రాజు మరి తప్పకుండా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఒక రోజు ముందే 21వ తారీఖు రోజు ముందే మీరు శనగలు నానబోయాలి. ఈ శనగలు నానబోసేసి సూది దారం అందుకొని ఆ సూది దారానికి శనగల మాల, మీరు ఎంత పెద్దదైనా శనగల మాల తయారు చేసుకోండి. 3 వరుసలు చేసుకోండి. మీకు సాయినాథునికి, చక్కగా సాయినాథునికి, దత్తాత్రేయునికి, రాఘవేంద్ర స్వామి గురు రాఘవేంద్రుడికి కూడా శనగల మాల వేయొచ్చు. అయితే ఈ వేసేది ఏంటంటే ఎంత పెద్ద మాల అయినా పర్వాలేదు, కానీ ఈ శనగలు లెక్కించాలి. అంటే మొత్తం కూడితే ఆ కౌంట్ అనేది కూడా 3వ నంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు మంచి శుభ ఫలితాలు మీకు అందుతాయి. మరి ఏ రాశులకు ఈ గురు పౌర్ణమి నుండి మంచి రోజులు వస్తున్నాయి? మేషరాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన వారికి, వృషభ రాశిలో జన్మించిన వారికి, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురు పౌర్ణమి వీరి జీవితాల్లో ఆనందాన్ని నింపబోతుంది. వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మా పిల్లవాడికి ఉద్యోగం రావట్లేదు, విదేశాలలో చదువుకున్నాడు, మాస్టర్స్ చేశాడు, కానీ వాడికి ఉద్యోగం దొరకట్లేదు, వాడి వీసా టైం అనేది కూడా పూర్తయిపోతుంది, వాడు తిరిగి ఇండియాకి వస్తున్నా అంటున్నాడు, దయచేసి మాకు ఏదైనా ఒక మార్గాన్ని చూపెట్టండి అని చాలామంది కాల్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజు మీరు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే చాలా వరకు మంచి మేలు జరుగుతుంది. దీంతో పాటు ఆ పిల్లవాడి యొక్క పేరు బలాన్ని కూడా 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో గనక పేరు బలాన్ని పెంచుకుంటే ఆ పిల్లవాడికి తప్పకుండా జాబ్ వస్తుంది. చాలామందికి నేను ఈ సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతూనే ఉన్నారు. మొన్న గత ఏడాది కనుక మనం చూసినట్టయితే ఆ గత ఏడాదిలో ఒక పిల్లోడు మాస్టర్స్ చేద్దామని అమెరికా వెళ్ళాడు. కంప్లీట్గా ఆ స్టడీ పూర్తి చేశాడండి. మామూలుగా ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇటు వీసా టైం అనేది దగ్గర పడుతుంది. అక్కడ ఉన్నటువంటి జాబ్ అనేది అబ్బాయిని పీరియడ్ క్లోజ్ అయిపోయింది. అంటే నీకు ఇన్ని రోజులు టెంపరీగా ఇన్ని రోజుల పాటు మీకు ఇస్తున్నా అని చెప్పి అది వీసాకి ఇంకొక 5 నెలలు గడువు ఉంది. ఇతనికి ఉద్యోగం పోయింది, తీసేశారు. అంటే తను చేస్తున్నటువంటి ఉద్యోగం వ్యవధి ముగిసిపోయింది. తల్లిదండ్రులకు ఆందోళన. వీసా అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏదైనా ఉద్యోగం దొరకబట్టుకోవాలి. మంచి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తేనే అతను అక్కడ ఉండగలుగుతాడు. లేదంటే వీసా గడువు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు అక్కడే ఉంటారు. ఉంటే ఒకసారి బయటకు వచ్చినావంటే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు మీకు. ఇంకా నువ్వు తప్పు చేసావంటే ఇక అంతే. దీర్ఘకాలికంగా ఇక నువ్వు బ్రతికున్నంత రోజులు మళ్ళీ అమెరికా గడప దొక్కలేవు, ఇంకా వెళ్ళలేవు అక్కడికి. దాంతో చాలామంది వెనుదిరిగి వస్తుంటారు. వీసా కంప్లీట్ కాగానే వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా అవకాశం రావచ్చు. కొంతమంది ఏదైనా కానీ ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి అక్కడ ఏదో ఒక పనులు తీసుకొని బ్రతుక్కుంటూ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇండియాకి వచ్చి ఇంకా నమస్తే, బై బై, సెల్యూట్ అని పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు. ఇక్కడ చూస్తే పరిస్థితి, అబ్బాయి చాలా ఎంఎస్ మాస్టర్స్ చేశాడు. వచ్చినప్పటికైనా అతనికి శాలరీ వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తే సంతోషించారు. కానీ ఇంత సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాలేదు, అసలే భయపడిపోయారు.
మళ్ళీ ఎంబడే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఏది ఏమైనా కానివ్వండి, నాకు ఈ యొక్క సమస్య నుంచి నన్ను బయటపడేయండి అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడి గురించి అడిగారు. నేను అబ్బాయి జన్మ జాతకాన్ని మొత్తం కూడా నేను అన్ని చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి నేను అబ్బాయి జన్మ జాతకాన్ని మొత్తం పరిచయం చేసి, మీరు ఏం టెన్షన్ పడొద్దమ్మా, మీకు ఏం టెన్షన్ అవసరం లేదు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అబ్బాయికి త్వరలో ఉద్యోగం వస్తుంది, అది పర్మనెంట్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేదు, మీకు నేను హామీ ఇస్తున్నాను, మీ అబ్బాయికి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేశాను. చెప్పిన తర్వాత ఆ కోర్సు రాయడం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాడు స్టార్ట్ చేశాడు. మంచి లక్కీ నెంబర్ రోజు, మంచి తేదీ రోజు, ముహూర్త బలం చూసుకొని ఈ రోజున రాయమని చెప్పాను. ఆ రోజు నుండి స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే, అంటే ఒక 15-20 రోజుల మధ్య ప్రాంతంలోనే అతనికి జాబ్ వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ జాబ్ వచ్చేసింది. అది ఆ కంపెనీ వాళ్ళు వీసా అనేది కూడా ఇతన్ని పొడిగించడానికి పేపర్స్ అనేది కూడా అన్ని క్లియర్ చేసుకున్నారండి. వాళ్ళకు సంతోషం అండి. అబ్బాయికి అప్పటికి 3 లక్షల రూపాయల శాలరీ వచ్చేదండి. ఇది ప్యాకేజీ పెరిగి 5 లక్షల రూపాయలు వస్తుంది నెలకి. అఫ్ కోర్స్ ఏదో సంవత్సరానికి కాదండి ప్యాకేజీ, నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక మనిషి అమెరికాలో లగ్జరీగా జీవించడానికి, బాగా ఉన్నతంగా మంచిగా హ్యాపీగా తినడానికి నెలకు సుమారుగా ఒక $1000 ఖర్చు అవుతాయండి. అంతకంటే మించి ఎక్కువ కావాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ ప్రకారం ఒక నెలకి 80,000 90,000 ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలలో 80,000 రూపాయలు ఖర్చు అయిపోతే దీంట్లో వచ్చే శాలరీలో అంటే 5 లక్షలకు ఒక 20% 30% ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. చెల్లిస్తే మిగతా అంతా కూడా అతను ఇంటికి పంపించవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో వాళ్ళ తల్లిగారు మళ్ళీ నన్ను ఫోన్ చేసి మాట్లాడింది. అబ్బాయికి సంబంధం అనేది కూడా చక్కగా కుదిరిందండి, వివాహం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో అబ్బాయి ఇండియాకు వస్తున్నాడు. వాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని హైదరాబాద్కు వస్తున్నారు కదా, మిమ్మల్ని తప్పకుండా కలుస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చారు. అవునండి, ఏదైనా కూడా ఎంత కష్టాన్నైనా కూడా మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చండి. ఆ శక్తి కేవలం న్యూమరాలజీకి, ఆస్ట్రాలజీకి మాత్రమే ఉంది. చాలా మంది అనుకుంటారు న్యూమరాలజీ ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటే ఇప్పుడు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మరి మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులలో, పాన్ కార్డులలో, పాస్పోర్ట్లలో చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా అని. కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి. ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి. జస్ట్ ఒక ప్రాక్టీస్ మాత్రమే. ఒక నోట్బుక్ తీసుకొని నేను ఇచ్చినటువంటి పేరును రోజుకు సుమారుగా ఇన్ని రోజులు రాయాలి, ఇలా రాయాలి అని చెప్తాను. దాని ప్రకారం రాసుకుంటే సరిపోతుందండి. దాంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా మీకు అందుతుంది. కాబట్టి మనకు ఉద్యోగ విషయంలో మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఇప్పుడు ఈ గురు పౌర్ణమి నుండి మీకు మంచి కలగబోతుంది. అది మేషరాశి వారికి, సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. అదేవిధంగా వ్యాపారాలలో నష్టాలు, అసలు ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి, వ్యాపారం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక ఆందోళనలో చాలా మంది ఉంటుంటారండి. ఇప్పుడు వ్యాపారాలన్నీ కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటారు. ఏదో 4 పైసలు సంపాదిస్తాము, దీనిలో మంచి బాగుపడతాము, ఓ 10 మందికి ఉపాధి చూపెడతాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారండి. కానీ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా వ్యాపారం నడవకపోక, లేనిపోని ఇబ్బందులలో తలెత్తడం, వ్యాపారాలు జరగక, రుణబాధలు పెరిగి, అది అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఆ వ్యాపారాన్ని తీసేయలేక, అది ఉంచుకోలేక నానా రకాలుగా తంటాలు పడుతున్నటువంటి వారు చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లోనైనా లేదంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. దాని నుండి బయటపడే మార్గాన్ని నేను తప్పకుండా అన్వేషిస్తాను. ఎస్, ఖచ్చితంగా చేస్తానండి. కాబట్టి మీరు వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు కూడా మీరు తప్పకుండా ఈ గురు పౌర్ణమి నుండి మీకు మంచి ఆటంకాలు లేకుండా మీ వ్యాపారాలు కూడా చక్కగా జరిగే అవకాశాలు కూడా ఇక నుండి మీకు కలుగుతాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. గురు పౌర్ణమి తర్వాత నుండి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీకు మంచి అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత వివాహ సంబంధాలు, ముఖ్యంగా చాలా మందికి వివాహ సంబంధాలు, అసలు మా పిల్లవాడికి వివాహం జరుగుతుందా లేదా,
మా అమ్మాయికి వివాహం జరుగుతుందో లేదో, మంచి సంబంధం ఎలా వెతకాలి, ఎలాంటి సంబంధాలు మాకు వస్తాయి, మరి ఏ వైపు నుండి మాకు సంబంధాలు వస్తాయి, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు అనేటువంటి వారు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారా లేదా, ఇలాంటి సమస్యలు కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి కూడా నేను మంచి పేరు బలాన్ని మీకు పేరులో కరెక్షన్ చేస్తాను. అదేవిధంగా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు అదృష్టం అనేది కూడా, వారి సంపద అనేది కూడా అంబరాన్ని అంటబోతుంది. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.